సమాచార హక్కుల కార్యకర్త మురుగారెడ్డిపై పుత్తూరు పోలీసులు పెట్టిన తప్పుడు కేసులు వెంటనే ఉపసంహరించుకోవాలని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘంతో పాటు ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియా ముందు డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వ అధికారులే విజిట్ చేసి దాన్ని వాళ్ళకు లైసెన్స్ రద్దు చేయడం 26వ తారీఖు రద్దు అయింది. 2వ తారీఖున ఆ షాప్ నడుపుతున్న ఆమెని ఇతను భౌతికంగా దాడి చేసేదని 10 లక్షలు డబ్బులు అడిగాడని వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారని పోలీసులు కేసు పెట్టారు. ఎవరైనా ఆలోచించి మనం ఆలోచించవచ్చు. ఒకసారి రిసీవ్ చేసిన తర్వాత ఇతరులకి డబ్బులు అడిగితే ఎవరు ఇస్తారు. రెండోది, ఈ విషయం దాదాపు 10 ఏళ్ళ నుంచి ఇలాంటి విషయాలను చేస్తుంది. వాళ్ళకే పర్సనల్గా రిలేషన్ కూడా లేదు, వాళ్ళకి ఎందుకనే సమస్య కూడా కాదు. కాబట్టి ఆయన ఆమెని బలత్కారం చేసినట్టు, కడితో కొట్టినట్టు, తర్వాత 10 లక్షల డబ్బులు అడిగినట్టు పోలీసులు కేసు కట్టాలంటే మన పోలీసు వ్యవస్థ ఎంత దిగజారిపోతుంది అనేది గమనించాలి. మేము మీ ద్వారా జిల్లా ఎస్పీ గారికి విన్నవిస్తున్నాం. ఈరోజు ఈ పాత్రికేయుల సమావేశంలో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, ఒక దశాబ్ద కాలం నుంచి అటు కమ్యూనిస్టు ఉద్యమాలను, ఇటు సామాజిక ఉద్యమాలను చురుకైనటువంటి నాయకత్వ బాధ్యతలు మోస్తున్నటువంటి కె మురుగారెడ్డి గారు పుత్తూరు ప్రాంతంలో ఆయన ఒక బ్రాండ్ ఉంది. ఏ సమస్యలైనా కానీ, కార్మికులు కానీ, మహిళలు కానీ, విద్యార్థులు కానీ, యువజనులు కానీ ఒక ఏకతాటి పైన తెచ్చి అనేక మంది లీడర్స్ ని తయారు చేసినటువంటి చరిత్ర ఉన్నటువంటి మురుగారెడ్డి గారు ఈ యొక్క సమాచార హక్కుల పైన పనిచేస్తున్నారు. 25 సంవత్సరాలుగా కమ్యూనిస్టు పార్టీలో, ప్రజా ఉద్యమాల్లో వామపక్ష సానుభూతి పరులుగా పనిచేసినటువంటి వ్యక్తి. పుత్తూరులో ఏ మహిళలకైనా అర్ధరాత్రి 12 గంటలకు ఫోన్ చేసినా పరిగెట్టేటువంటి ఒక సహోదరుడు మురుగారెడ్డి అని చెప్పేటటువంటి నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి. ఎక్కడ అన్యాయం జరిగినా ముందుగా తాను నిలబడగలిగినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి పైన ఈ రోజు పుత్తూరులో ఉన్నటువంటి పోలీసులు ఒక మహిళను ఆయన కించపరిచారు, అసభ్యంగా ప్రవర్తించారు, లేదంటే 10 లక్షలు డిమాండ్ చేశారు అని ఆయన కింద ఇలాంటి కేసు వచ్చింది అని తెలిసిన వెంటనే మేమందరూ కూడా తొలగించుకునేటటువంటి పరిస్థితి. అంటే ప్రజా ఉద్యమాల్లో ప్రజల కోసం పోరాడేటటువంటి వ్యక్తి 3 దశాబ్దాలుగా. అలాంటి వ్యక్తి పైన సమాచార హక్కు వేదికగా పనిచేస్తూ ఉన్నారు. ఆ జిల్లాలో, మన ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎక్కడైనా కాలేజీలు కానివ్వండి, లేదంటే చైన్ స్క్రాచింగ్ జరిగినటువంటి పిల్లలను తెలుసుకునే విషయం కానివ్వండి, అక్రమంగా నడుపుతున్న ప్రైవేట్ హాస్పిటల్స్ కానివ్వండి, ఇలాంటి ప్రతి దానిపైన సమగ్రంగా నివేదికలు తీసుకొని మీడియా సోదరుల ద్వారా కలెక్టర్ దృష్టికి, ఎస్పీ గారి దృష్టికి నిరంతరం తీసుకెళ్తూ 10 సంవత్సరాలు ఆయన పోరాటం చేస్తారు.